రండి మన వాక్య ధ్యానం కొరకు ఒక దేవుడు చరిత్రని నిర్మించినటువంటి వాడు. మనం వెనక్కి వెళ్ళి కనుక చూస్తే ఆయన చరిత్రకి కారకుడుగా కనిపిస్తాడు. ఆ విధంగా మనం బైబిల్ని చదువుతా వెళ్ళినప్పుడు అదొక ట్రెజర్ హంట్, అంటే గొప్ప నిధి కొరకు ఎలా అయితే వేటాడతామో వెతుకుతామో అటువంటిది బైబిల్ చదవడం అనేది. ఎప్పుడు కూడా పాతదైపోతున్నట్టుగా అనిపించదు. ఎన్ని విషయాలు తెలిసినా, ఎన్ని విషయాలు చదివినా, ఎన్ని విషయాలు గుర్తుంచుకున్నా కానీ మరల అవి కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. మరి దేవుని వాక్యం అటువంటి శక్తి గలది. మనం పేజీలు తిప్పుతా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక దాగి ఉన్నటువంటి గొప్ప సత్యం, ఆ దాగి ఉన్నటువంటి వజ్రం లాంటి విషయం మన కోసం అది కనిపెట్టడానికి మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఆ పేజీలన్నీ పేజీల్లో దొరుకుతాయి మనకి, మనం ఆ పేజీలు తిప్పుతా ఉన్నప్పుడు. ఆ విధంగానే మరి మనం చదవడం కొనసాగిస్తూ కొద్దిపాటి ధ్యానం చేయడం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మనకెన్నో విషయాలు దేవుడు అర్థం చేస్తా వెళ్తాడు. అందుకనే అదొక ట్రెజర్ హంట్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప నిధి మరి మనకి కొంచెం సొంతం అవుతా ఉంటది. నిజమే, ఈ భూమి మీద మనం చాలా ప్రయాసపడతాం. మన సమయం అంతా కూడా, అందరం, నేను కూడా, మన సమయం అంతా కూడా ఏదో నిర్మించాలని, ఏదో పొందాలని, ఏదో సంపాదించాలని కష్టపడతా ఉంటాం. కానీ అంత కష్టాన్ని, అంత సమయాన్ని, అంత ఎనర్జీని, అంత ఓపికని మనం దేవుని యొక్క వాక్యం మీద పెట్టినట్లయితే నిజంగానే దేవుడు వజ్రాలని దాచి ఉంచాడు. దేవుడు వజ్రాలని దాచి ఉంచాడు దేవుని యొక్క గ్రంథంలో. మరి అది ఎంత ఆశ్చర్యమైన విషయాలు, ఎంత మరి ఎన్ని రకాలైనటువంటి మాటలు, ఎన్ని విషయాలని దేవుడు మనకి ప్రతి వచనం ద్వారా మాట్లాడతాడంటే మరి ఎన్నో ప్రత్యక్షతల్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించాలని ఇష్టపడతాడు. అందుకనే మన చేతికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. కొన్ని జీవిత పాఠాలు ఆయన నేర్పిస్తా ఉంటాడు దేవుని వాక్యంలోంచి. మనం నమ్మినా నమ్మకపోయినా ఆ పాఠాలన్నీ కూడా మన కోసమే. మరి చూసినట్లయితే చరిత్ర ఈరోజు కూడా మరి ప్రపంచం అంతా వినేటువంటి చరిత్రని దేవుడే రాశాడు. అంటే నేను యోధా గోత్రాల గురించి మాట్లాడుతా ఉన్నా. ఒక గోత్రాన్ని కనుక మనం స్టడీ చేస్తే మరి నిజంగానే ఈ గోత్రంలో అన్ని విషయాలు ఉన్నాయా అని అనిపిస్తాయి. అంతేనే మీ ముందుకి ఒక గోత్రాన్ని తీసుకుని వచ్చి ఆ గోత్రకారుల గురించి మరి చరిత్ర ఏం చెప్తుంది, లేదా బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర ఏం చెప్తుంది అనే విషయాలు కొన్ని మనం పరిశీలించినట్లయితే మరి నిజంగానే దేవుని యొక్క గ్రంథంలో కొన్ని మనం తవ్వుకొని మరి కొన్నిటిని పొందుతాం అనేది మాత్రం సత్యం. నిజంగానే ఈ యొక్క గోత్రం మీద ఒక ట్రిప్, అంటే హోమ్ టూర్స్ అని అంటారు కదా, వాళ్ళు ఇల్లు అంతా చూపించుకుంటా ఉంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నట్టు.
అట్లాంటి ఒక ట్రిప్ మనం కూడా ఈ గోత్రం మీద వేస్తే ఇట్స్ వర్త్ టేకింగ్. కరెక్ట్ గా దానికి ఒక అర్థం ఉంది, ఒక విలువ ఉంది. ఆ గోత్రమే మరి మీ ముందు పెట్టాలనుకుంటున్నటువంటి ఆ గోత్రం ఏంటి అంటే లేవి గోత్రం. మనం గోత్రకర్తల గురించి మనకు తెలుసు. మరి లేవి యాకోబు యొక్క 3వ కుమారుడు. ఆదికాండం 29వ అధ్యాయంలో మరి యాకోబు యొక్క పెండ్లి ఏ విధంగా జరిగింది, లాబాను యొక్క 2 కుమార్తెలతో అనేది అక్కడ రాయబడింది, లేయా, రాహేల్. మరి చూసినట్లయితే మనకి అందరికి తెలిసిన సత్యాలు కొన్ని మాట్లాడుకొని ముందుకెళ్దాం. మరి యాకోబు లేయాని ప్రేమించలేదు. ఇట్ ఈజ్ అన్ అన్వాంటెడ్ వైఫ్ ఫర్ హిమ్. ఆయన కోరుకొనున్నటువంటి భార్య. కానీ లాబాను మోసం చేసి మొట్టమొదట మరి లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. 31వ వచనంలో మరి అక్కడ ఒక మంచి మాట రాయబడింది. దేవుడు లేయా యొక్క బాధను చూశాడంట. ఒక భర్త ఒక భార్యని ప్రేమించకపోతే ఆమె పడే బాధని దేవుడు చూస్తా ఉన్నాడు. సో దేవుడు చూసేటువంటి వాడు. మనం ముందే చదువుకున్నాం కదా, ఆగర్ అంది కదా మరి ఎల్రోయ్ అంది, చూస్తున్న దేవుడివి అంది. సో చరిత్రలో దేవుడు మన విషయాలను చూసేవాడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మన బాధను చూసేవాడు, మన అవసరతను చూసేవాడు, మన హృదయాన్ని చూసేవాడు, మన జీవితాన్ని చూసేవాడు, మన దుఃఖాన్ని చూసేవాడు. ఇక్కడ మరి లేయా యొక్క బాధని ఆయన చూశాడంట. అందుకనే అంటే తన భర్త ఎప్పుడు కూడా ప్రేమించరా అసలు లేయని. అందుకని దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడంట. వరుస పెట్టి కుమారులను ఇవ్వడం మొదలు పెట్టాడు. అయితే రాహేలు మరి గొడ్రాలుగా మిగిలిపోయింది కొంతకాలం. మరి మనకు తెలుసు, ఫస్ట్ బార్న్ మొట్టమొదట రూబేను పుట్టాడు, తర్వాత సిమియోన్ పుట్టాడు, తర్వాత లేవి. మన మన స్టడీ ఈయన దగ్గర నుంచే మొదలవుతుంది. 4వ కుమారుడుగా యోధా పుడతాడు. ఈ నలుగురు మొదటి ఫేజ్ లో పుడతారు. తర్వాత 8 మంది కుమారులు పుడతారు. రాహేల్కి, ఇతర కాంకుబెయిన్స్ కి, ఇంకో 2 కుమారులు ఈవెన్ లేయాకు పుడతారు. 2 కాంకుబెయిన్స్, ఉపపత్నులు, అంటే వారి యొక్క దాసీలను తీసుకొని యాకోబుకి ఇచ్చినప్పుడు వారి ద్వారా కూడా మరలా కుమారులు పుడతారు. మొత్తం 12 మంది పుడతారు. మరి లేవి అనే మాటకి అదొక హెబ్రూ పదం నుంచి వచ్చింది. లేవాయ్ అనే పదం నుంచి వచ్చింది. దానికి అర్థం ఏంటి అంటే అటాచ్డ్, అతుక్కొని ఉంటాం, లేకపోతే పట్టుకొని ఉంటాం. మరి మనకందరికి తెలుసు లేవి అనే మాట ఎందుకు పెట్టింది అని, ఆమె తన కుమారుడికి ఎందుకు ఇచ్చింది అని అంటే, మరి ఎక్కడైనా సరే నా యొక్క భర్త, నేను 3వ కుమారుని కూడా కన్నాను, నా భర్తకి ఎక్కడైనా నాతో అటాచ్ అవుతాడు, నన్ను హత్తుకుంటాడు అని అనుకొని ఆమె తన 3వ కుమారునికి ఆ పేరు ఇచ్చింది. మరి చూసినట్లయితే ముందు ముందు ఆ పేరు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తర్వాత మనం పరిశీలిద్దాం. మరి యాకోబు అయితే అటాచ్ అవ్వలేదు కానీ, హత్తుకోలేదు కానీ, ఆ తర్వాత అసలు ఆ పేరు ఎలా సార్థకమైంది అనే దాన్ని కూడా మనం చదువుకుందాం. మరి ఇందాక నేను చెప్పినట్లుగానే 12 మంది కుమారులు మరి యాకోబు కలిగారు. నిజానికి 12 మంది కూడా ఆ గోత్రకర్తలు, పేట్రియార్క్స్ అంటారు. 12 మంది గోత్రకర్తలు. మరి ఏ గోత్రం ముందు ఆ గోత్రకర్త యొక్క పేరే వస్తుంది. లేవి గోత్రం, రూబేను గోత్రం, మనష్య గోత్రం, ఇట్లా మనుషుల పేర్లే వస్తాయి. మరి తర్వాత మనం చూస్తాం యాకోబు 49వ అధ్యాయంలో, అంటే ఆదికాండం 49వ అధ్యాయంలో
మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్షణాలు మనం చూస్తాం. ఆహ్, ఆ ఆ క్షణాలే మరి లేవి యొక్క మిగిలిన 12 అన్ని 12 గోత్రాల యొక్క భవిష్యత్తుని నిర్ణయించినియి. ఆ విధంగానే లేవి యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయించినియి. ఎందుకంటే యాకోబు మరి కరువు వచ్చిన కాలంలో ఐగుప్తుకి మూవ్ అయ్యాడు. ఐగుప్తు చాలా దగ్గరగా ఉంటది. ఎవరికి? యాకోబు ఉండే స్థలానికి. అదే కనాను. యాక్చువల్‌గా వాళ్ళు కనాను నుంచే మరి ఆహ్, ఐగుప్తుకెళ్లారు. మరి ప్రతిసారి మనం అబ్రహాం ఐగుప్తుకెళ్ళిపోవడం చూస్తాం. ఇస్సాకు ఐగుప్తుకెళ్ళిపోవడం చూస్తాం. ప్రతిసారి వీళ్ళకి ఏదన్నా కొంచెం కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మేజర్‌గా ఐగుప్తుకెళ్ళిపోతా ఉంటాం అనేది మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు చాలా మంది జీవితాల్లో చూస్తాం. న్యాయానికి 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారులు తిరిగారు గానీ మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు కనాను చేరడానికి అది చాలా తక్కువ దూరం. ఎందుకంటే యాకోబు చనిపోయినప్పుడు యోసేపు యాకోబుని తీసుకుని వెళ్ళి తన తండ్రి కోరిన స్థలంలో పాతిపెట్టొచ్చాడు. ఒక వారం రోజుల్లోనే ఆ జర్నీ చేసినట్లుగా మనకు అక్కడ రాయబడింది. సో చాలా తక్కువ రోజులు జర్నీ. కానీ అవిధేయత చూపించినప్పుడు 40 సంవత్సరాలు పట్టింది. అంటే మనం ఒక చిన్న మూమెంట్ లో వెళ్ళిపోవాల్సినటువంటి మన జర్నీ ఒక తరాన్ని మింగేసింది అవిధేయత వలన. ఓకే, అది వేరొక విషయం. అయితే ఈ గోత్రకర్తలు అందరూ కూడా యాకోబు నుంచే వచ్చారు. మరి మరి యాకోబు యొక్క ఆశీర్వాదాలు కూడా మనం వరసగా చూస్తాం. మరి యాకోబు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కరువు వచ్చినప్పుడు. తర్వాత చాలా వృద్ధుడైపోయాడు. జస్ట్ తను ఇంకా చనిపోతాడు అని అన్నప్పుడు అందరి కొడుకుల్ని పిలిచాడు. మరి వాళ్ళ మీద కొన్ని ప్రవచన వాక్యాలు పలికాడు. ప్రొనౌన్స్మెంట్స్ అంటారు. అంటే ప్రాఫెసీ అండ్ అనౌన్స్మెంట్. అంటే ప్రవచనాన్ని పైకి పలకటం. ఓకే, అటువంటి పలికాడు. నిజానికి అవన్నీ కూడా ఆశీర్వాదాలు. ఆయన ఆశీర్వాదాలని తన బిడ్డల పట్ల పలికాడు. కాకపోతే అక్కడ మనం చూసినప్పుడు అవన్నీ కూడా పాజిటివ్ గా లేవు. అన్ని అనుకూల వచనాలే కాదు ఆయన పలికింది. మరి 5 నుంచి 7 వచనాలు కనుక మనం చూస్తే 5 నుంచి 7 వచనాలు ఎందులో చూస్తారు? ఎవరైనా ఒకరు తీయండి. ఆదికాండం 49వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ యాకోబు లేవీని గురించి పలుకుతా ఉన్నాడు. మరి అంతేకాకుండా సిమియోను గురించి కూడా పలుకుతా ఉన్నాడు. మరి నిజానికి అవి 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 పాజిటివ్ వచనాలు కాదు. ఎవరైనా చదువుతారా? సిమియోను లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలీలో వారిని చెదరగొట్టెదను. చాలు. ఈ మాటలు పలికాడు ఆయన లేవి గురించి. అంటే లేవి మాత్రమే కాదు, అక్కడ సిమియోను కూడా ఉన్నాడు అందులో. అయితే ఈ విషయం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 34వ అధ్యాయంలోనే ఆల్రెడీ కనిపిస్తుంది. ఇది 49వ వచనంలో కదా ఈయన పలుకుతున్నాడు. అయితే ఆయన పలికినటువంటి విషయాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండం 34వ వచనంలో కనిపిస్తుంది. 34వ అధ్యాయంలో కనిపిస్తుంది. మరి దీనా అనేటువంటి వాళ్ళ ఏకైక సహోదరిని షెకెము అనే యవనస్తుడు పాడు చేసినప్పుడు మరి లేవీను సిమియోనుకు సొంత చెల్లెలు కదా, వాళ్ళిద్దరూ మరి అంతేకాకుండా కాకపోతే ఆ షెకెము వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు మరి పగ తీర్చుకోవడానికి, తన చెల్లికి జరిగినటువంటి అవమానం గురించి పగ తీర్చుకోవడానికి మరి షెకెముని అంటే ఫూల్ చేస్తారన్నమాట. మీరందరూ సున్నతి పొందండి, సున్నతి పొందకపోతే మేము పెళ్లి చేసుకోవాలి.
పాపం ఆ షెకెంలో వాళ్ళు పురుషులందరూ కూడా ఆ దేశంలో వాళ్ళు మరి సున్నతి పొంది కొంత శారీరకమైన బాధలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ దేశం మీద పడి ఒక్క పురుషుడు కూడా లేకుండా చంపేస్తారు. షిమ్యోను సారీ లేవీను షిమ్యోను లేవీను షిమ్యోను. అందుకని ఆయన వాళ్ళ కోపాన్ని గురించి పలుకుతా ఉన్నాడు. నిజానికి ఆయన వాళ్ళని తెప్పించలేదు కానీ వాళ్ళ కోపాన్ని తెప్పించాడు. వాళ్ళు తమ భావోద్వేగాల్ని మరి అదుపు చేసుకోలేనటువంటి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని ఆయన మరి దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు అక్కడ. మరి ఆ కోపం ఆ కోపము శపించబడిన కోపము అనేది మరి యాకోబు మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత సంవత్సరాలు గడిచిపోయి మరి ఈ 12 మంది కూడా వారి వారి కుటుంబాలు వచ్చినాయి. వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. వీళ్ళందరూ కూడా 12 గోత్రాలుగా పెద్ద సంఖ్యగా ఎదిగారు. 12 కుటుంబాలు 12 గోత్రాలుగా ఎదిగి అయితే ఈజిప్ట్ లో ఉన్న కాలంలో అసలు లేవి గోత్రం గురించి మనకు పెద్దగా తెలియదు. అయినప్పటికీ కూడా చాలా మంది పండితులు ఏమని నమ్ముతారంటే వాళ్ళు ఈజిప్ట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చాలా బానిసత్వం కిందకి వెళ్ళారు. చాలా ఎక్కువ కఠినమైనటువంటి పనులు వాళ్ళ చేత చేయబడి కదా. అయితే ఇతర గోత్రీకులందరూ కూడా ఎక్కువ శ్రమని మరి తీసుకొని వాళ్ళు లేవీళ్ళు మాత్రం అంత శారీరక శ్రమకి వదిలిపెట్టకుండా వాళ్ళు ఆత్మీయమైన విషయాల మీద మరి ధ్యానం చేయడానికి లేకపోతే భక్తి కలిగి ఉండటానికి మరి వాళ్ళని ఎంకరేజ్ చేశారంట. అంటే అంత బానిసత్వంలో కూడా లేవీలు ఆత్మీయమైన పనులు చేయాలి, ఆత్మీయమైనటువంటి పనుల మీద ఎక్కువగా ఉండడానికి వాళ్ళ పనిని కూడా మిగిలిన కుటుంబాలన్నీ షేర్ చేసుకొని మరి వాళ్ళని ఆత్మీయమైన పని కొరకు వాళ్ళని ఎంకరేజ్ చేశారంట. అందుకని మనం చూస్తాం మోషే తల్లిదండ్రుల యొక్క భక్తి భావన మనం చూస్తాం. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. వాళ్ళు మరి యోసేపు మరణించి చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. రాజులు మారిపోయారు. మరి యోసేపు నెరగని రాజులు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ యొక్క పెరుగుదల చూసి వారు అసూయపడి మరి వాళ్ళు ఎంతో కఠినమైనటువంటి పనిని ఇశ్రాయేల్కి ఇచ్చారు. వాళ్ళని దాసులుగా చేసుకున్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది చరిత్రకారులు ఏం చెప్తారంటే లేవీ గోత్రికుల్ని వీళ్ళు మిగతా 11 గోత్రికులు కూడా వారి పనిని షేర్ చేసుకొని వాళ్ళని భక్తి కలిగి ఉండడానికి, భక్తి విషయాలు బోధించడానికి, లేకపోతే ఆత్మీయమైన పనులు చేయడానికి ఎక్కువ ప్రోత్సహించారు అని చరిత్రకారులు చెప్తా ఉంటారు, బైబిల్ పండితులు. అయితే అంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఆ కుటుంబాల్లో మరి మనం చూస్తాం కదా, మరి ఆ భక్తి భావన అన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి దేవుని ప్రత్యక్షత లేనప్పటికీ కూడా దేవుని గురించినటువంటి భక్తి పోలేదు. మరి అందుకని మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భక్తి గల కుటుంబం నుంచి 3 లేవి అంటే అదే లేవి కుటుంబం నుంచి 3 బిడ్డలు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎవరు అంటే వాళ్ళు మరి మోషే, అహరోను, మిరియాము, ఇలా 3 కూడా లేవి కుటుంబంలోంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి వాళ్ళ తల్లి కూడా ఎంతో భక్తిగా పెంచింది. ఆ చిన్న బిడ్డ అయినటువంటి మిరియాము కూడా ఎంతో జ్ఞానవంతరాలుగా ఎదిగినటువంటి ఆ మెచ్యూరిటీ ఎదిగినటువంటి జీవితాన్ని కనబరచడం మనం చూస్తాం. మేబీ అంటే భక్తి విషయాల వైపుకి వాళ్ళు డివోట్ చేయడం వలన, అంటే అటువంటి ధ్యానం, అటువంటి ఆత్మీయమైన పనుల మీద ఎక్కువ పెట్టడం వలన విషయాల్ని వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ విధంగా చూస్తా వెళ్తే గనక మరి లేవి యొక్క వంశము లేకపోతే లేవి యొక్క జీవితము ఈ విధంగా వస్తా ఉంది. మరి పుట్టుక మనం చూసినప్పుడు 3వ కుమారుడుగా పుడతాడు లేవి. నేను సమ్మరైజ్ చేస్తా. అది ఆదికాండం 29లో మనం చూస్తాం, 29:34లో చూస్తాం. తర్వాత దీనా యొక్క సంఘటన ఆదికాండం 34వ అధ్యాయంలో చూస్తాం. వారి యొక్క లేవి యొక్క ఉగ్రత, ఆ కోపము, ఆ తీసుకునేటువంటి నిర్ణయాల యొక్క ఫలితము వాటంతా 34వ అధ్యాయంలో చూస్తాం. దానివలన మరి మనం చూసినట్లయితే కనుక యాకోబు మరి
49 5-7 వరకు ఇందాక మనం చదువుకున్నాం. మరి లేవి తన యొక్క కోపం గురించి శపించబడ్డాడు. కోపాన్ని బట్టి శపించబడ్డాడు. లేవి యొక్క కోపం శపించబడింది. తర్వాత చూస్తే మనం నిర్గమకాండం 32లోకి వెళ్ళి చూస్తే మరి అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి అంటే మోషే 10 ఆజ్ఞలు తీసుకుని రావడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క బంగారపు దూడని చేసుకొని ఆ దూడే దేవుడు అని అనుకుంటా ఎగురుతా గెంతుతా ఉంటారు. అంతా అల్లకల్లోలంగా ఉంటది అనమాట. మరి ఆ విగ్రహారాధన చేస్తా ఉంటారు. అయితే మోషే వాళ్ళని చంపమని మరి ఆ విగ్రహారాధికులను చంపమని ఆజ్ఞాపించినప్పుడు లేవీలు లేచి కత్తి దూసి వారందరినీ హతం చేసినట్లు మరి మనకి 32వ అధ్యాయం నిర్గమకాండంలో కనిపిస్తుంది. అంతేకాకుండా 32:29లోనే అంటే అదే అధ్యాయంలో దేవుడు మరి లేవీల్ని పక్కకు తీస్తాడు. మరి వాళ్ళని లేవి సెట్ అపార్ట్ ఫర్ సర్వీస్ టు గాడ్, దేవుని యొక్క సేవ కొరకు లేవి ప్రత్యేక పరచబడతాడు, లేకపోతే పవిత్ర పరచబడతాడు, పరిశుద్ధ పరచబడతాడు, ఏదైనా అనుకోండి మనం. అయితే మరి అక్కడ దేవుడు ప్రీస్ట్హుడ్ యాజకత్వాన్ని ఏర్పరిచాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. దేవుడు యాజకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు 32:29లో. వాళ్ళు ఎవరు అంటే లేవీలు. సో ఈ చరిత్ర లేవీకి ఉంది. మరి యాకోబు కొడుకుతో పుట్టి గొప్ప వంశంగా ఎదిగిన తర్వాత దేవుడు మరి వాళ్ళని పక్కకు తీసి మీరు కేవలము దేవుని యొక్క పరిచర్య చేయడానికి మాత్రమే అనే విషయాన్ని మరి ఒక గొప్ప ప్రత్యేకమైన ఏర్పాటుని లేవి వంశం కోసం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత యెహోషువ 18:7లో కనుక మనం చూస్తే మరి అందరికీ అంటే ఒక సిటీని, ఒక పట్టణాన్ని జీవించడానికి లేవి గోత్రానికి ఇవ్వబడింది, కానీ వాళ్ళకి ఏది కూడా స్వాస్థ్యంగా భూమిని ఇవ్వబడాల. అంటే ఒక ఆస్తిగా అందరికీ స్వాస్థ్యాలు ఇవ్వబడి ఫలానా ప్రదేశం మీకు స్వాస్థ్యంగా ఇవ్వబడింది, అక్కడికి వెళ్ళి జీవించండి అని ఆ విధంగా అందరికి సపరేట్ చేశాడు యెహోషువ, ఎవరి ల్యాండ్ వాళ్ళకి. కానీ లేవీలకి భూమి ఇవ్వబడలేదు, ల్యాండ్ ఇవ్వబడలా. మరి అంటే వాళ్ళు యెహోషువ నాయకత్వంలో ఆ పాలుతెన్నులు ప్రవహించేటువంటి వాగ్దాన భూమిలోకి ప్రవేశించినాక లేవీలకి నివసించడానికి ఒక పట్టణాలు, ఒకటో రెండో ఎన్ని పట్టణాలు అయితే పట్టణాలు ఇవ్వబడి, కానీ వారికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేదు యెహోషువ. మరి తర్వాత అసలు మన గొప్ప ప్రవక్త లేవి గోత్రం నుంచే వచ్చాడు. ఎవరంటే సమూయేలు. మన సమూయేలు గురించి ధ్యానం చేస్తాం రాబోయే దినాల్లో. మరి సమూయేలు 1 దినవృత్తాంతాల 6వ అధ్యాయంలో చూస్తే మరి ఈ గొప్ప ప్రవక్త లేవి గోత్రం నుంచి వచ్చాడు. మరి ఎంతో మంది రాజుల్ని, మెయిన్ గా సౌలుని, దావీదుని మరి అనాయింట్ చేశాడు, ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. అటువంటి గొప్ప రాజు అక్కడి నుంచి వచ్చాడు, ఎవరు లేవి గోత్రం నుంచి. అంత మాత్రమే కాదు, అటువంటి గొప్ప ప్రవక్త సమూయేలు. అంత మాత్రమే కాదు, మరి మొత్తం ఇశ్రాయేలుని మరి హెచ్చరిక చేసి, ధైర్యంతో హెచ్చరిక చేసినటువంటి ఇంకో గొప్ప ప్రవక్త కూడా లేవి కుటుంబం నుంచి వచ్చారు. ఎవరు అంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మనకు చదివితే అర్థమవుతుంది. ఈయన పరిస్థితులన్నిటినీ ఎదిరించి ధైర్య సాహసాలతో జాతి నాశనం అయిపోతున్న జాతిని, దేవుణ్ణి వదిలి విగ్రహాలను మీరు ఆశ్రయించారు కాబట్టి మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది అని తూర్పు పడమరలుగా ఉత్తర దక్షిణాలుగా దేశమంతా తిరిగి మరి ఆ దేవుని యొక్క మాటల్ని ప్రవచించినటువంటి, మరి పలికినటువంటి గొప్ప ధైర్య సాహసాలు కలిగినటువంటి ప్రవక్త ఇర్మియా కూడా మరి లేవి గోత్రం నుంచే వచ్చారు. మనకి 1వ అధ్యాయంలో ఆ విషయం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, లేవీలు మరి రాజుల్ని అభిషేకించిన వారే కాదు, మరి ప్రజల్ని హెచ్చరించిన వారే కాదు, కానీ తిరిగి కట్టిన వారు. రీబిల్డింగ్. ఎజ్రా 7వ అధ్యాయం కనుక మనం చదివితే
మరి ఎన్ని శ్రమల కోర్చి ఎజ్రా మరి ఆ యొక్క దేవాలయాన్ని తిరిగి కట్టడానికి పనిచేశాడో మనకి ఎజ్రా గ్రంథం చెప్తుంది. మరి యెరూషలేములో ఆ ఆలయాన్ని తిరిగి కట్టించాడు. మరి చాలా వ్యయ ప్రయాసలు కోర్చి ఆ పని చేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఈయన ఒక లేఖికుడు. ఈయన లేచి ధర్మశాస్త్ర పుటలను తీసి చదివినప్పుడు ప్రజలందరూ కూడా ఆమెనంట నుంచునేవాళ్ళు. మరి ఎజ్రా యొక్క క్యారెక్టర్ కూడా మనం చదువుకోవలసినటువంటి క్యారెక్టరే. కాబట్టి ఎజ్రా 7వ అధ్యాయంలో ఈ విషయం ఉంటది. ఈయన కూడా లేవి గోత్రికుడే. లేవి గోత్రంలోంచి మరి ఆయన వచ్చాడు. సో వీళ్ళు ఇంపార్టెంట్ పీపుల్. అంటే యాక్చువల్ గా మోషే, అహరోను, మిర్యాములు కూడా లేవి గోత్రం నుంచి వచ్చారు. కానీ సమాజాన్ని నిర్మించేటువంటి మరి క్రమంలో వీళ్ళ ముగ్గురు జీవితాలు కనుక మనం చూస్తే, ఇర్మియా జీవితం కానీ, సమూయేలు జీవితం కానీ, ఎజ్రా జీవితం కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటది. దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకొని మరి ఇటువంటి అంటే లేవి యొక్క పాపం చర్చించబడింది కానీ అది ఒక ఛానలైజ్ అయితే, అదొక పద్ధతిలో పెట్టబడితే గనక ఎంత మేలు మరి ఇస్రాయేల్ సమాజానికి జరిగిందో ఈ రోజున మన జీవితాలకి మరి మనం కూడా యేసుక్రీస్తు రక్తంతో కడగబడి మనం కూడా పరమ ఇస్రాయేలు అయ్యాం పరలోకానికి. అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారం అయ్యాం. అంటే మనం వెళ్ళి ఇస్రాయేల్ కంట్రీలో నేషనాలిటీ తీసుకున్నామని కాదు. మనం కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వంశంగా ఏదైతే ఇస్రాయేల్కి ఇవ్వబడిందో అవన్నీ కూడా మనకు కూడా ఆపాదించబడినాయి. మరి అదంతా మనకి కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు ఆ థియాలజీ, ఆ వేదాంతాన్ని రాస్తా మరి రోమపత్రికలోను ఇతర గ్రంథాల్లో రాశాడు. మరి చూసినట్లయితే కనుక మరి అంతేకాకుండా ఎంతో కీర్తి గడించినటువంటి వారు, చాలా ప్రఖ్యాతి నొందినటువంటి మోషే, అహరోను, మిర్యాములు కూడా లేవి గోత్రికులే అనేది మనం చూస్తాం. ఈ మోషన్ గురించి చదువుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది మనకి. ప్రతి విషయాన్ని మనం ఎంత కీనుగా చదువుకోవాలంటే. అయితే దేవుడు మరి అటువంటి గోత్రంలోంచి మరి నడిపించే నాయకుల్ని, ప్రత్యేకించబడినటువంటి ప్రవక్తల్ని, మరి తిరిగి కట్టేటువంటి వ్యక్తుల్ని, రీబిల్డింగ్ వర్క్ తిరిగి కట్టేటువంటి వ్యక్తుల్ని దేవుడు లేపాడు. నిజమే. మరి లేవి యొక్క పాపము మరి యాకోబు చేత శపించబడింది. అయినప్పటికీ కూడా అది ఒక ఛానల్, ఆ కోపం ఛానలైజ్ అయినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయో మనం చూస్తాం. అంటే అన్ని కోపాలు చెడ్డవి కాదు, కానీ మనలో దేవుని పట్ల రోషాన్ని రేపే కోపం ఉంటుంది చూసారా, అది మనని మరి రాజుల్ని నియమించడానికి, ప్రజల్ని హెచ్చరించడానికి, తిరిగి కట్టడానికి చేసేటువంటి పనిలో ఒక గొప్ప పౌరుషంగా ఉపయోగపడినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మరి ఆ వ్యక్తులు ఉంటారు అనే దానికి వీళ్ళే ఉదాహరణలు. మరి అంటే మనం ముందు రోజుల్లో మనం చూస్తాం మరి వ్యక్తుల గురించి దేవుడు ఆ గోత్రంలో ఆ యొక్క కుటుంబాల్లో చేసినటువంటి కార్యాల గురించి మనం చదువుకుంటాం విస్తారంగా. దేవుడు ఈ వాక్య భాగాల్ని, ఈ యొక్క పరిచయాన్ని, లేవి యొక్క పరిచయాన్ని మరి మన జీవితంలో కూడా మరి ఆశీర్వాదకరంగా చేసి, దేవుడు ఒక కుటుంబాన్ని ఎంచుకున్నప్పుడు ఆ కుటుంబం నుంచి ఎన్ని కార్యాలు చేస్తాడు అనే విషయం మనం కూడా నేర్చుకుని దేవునికి విధులగుటకు సహాయపడింది కాక దేవుడు ఈ వాక్య భాగాన్ని మన ముందుకు ఆశీర్వదించింది.